హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు అన్నగారు నటించిన ద్విపాత్రాభినయంలో పౌరాణిక చిత్రం, అద్భుత చిత్రం, అద్భుత కళాఖండం కూడా అనొచ్చు. నిజంగాను ఓ విధంగా చూసుకుంటే శ్రీకృష్ణ పాండవ్యం వారి స్వీయ దర్శకత్వ పర్యవేక్షణలో జరిగిన ఈ చిత్రం పండక్కి అప్పట్లో అంటే 1966 13 జాన్యువరిని రిలీజ్ అయ్యి సంచలనాత్మక విజయం సాధించింది. అత్యద్భుతమైన చిత్రరాజు. ఈరోజు శనివారం, ఏకాదశి, మంచి రోజు కాబట్టి, అలాగే పండగలు అయ్యి మనం ఈ జాన్యువరిలో మంచి రోజుల్లో రన్ అవుతున్నాం కాబట్టి నెక్స్ట్ మాఘమాసం కూడా ధనుర్మాసం విష్ణుమూర్తి అత్యంత ప్రీతిపాత్రమైన ఏకాదశి రోజుని చెప్పుకోవడం మంచిదని ఓ మంచి సినిమా గురించి, అలాగే ఈ జాన్యువరిలో రిలీజ్ అయిన ఓ మంచి సినిమా గురించి చెప్పుకుంటున్నాం. ఇక ఈ విషయం అంటే సినిమా విషయానికి వస్తే కనుక, డీటెయిల్స్ విషయానికి వస్తే డైరెక్షన్ వచ్చి అన్నగారే, అది ఎన్టీ రామారావు గారే. అలాగే స్క్రీన్ ప్లే కూడా వారే. రైటింగ్ మటుకి స్టోరీ ప్లస్ డైలాగ్స్ వచ్చి సముద్రాల సీనియర్ గారు రాశారు. అంటే రాయటం విభాగాలన్నీ తీసుకొచ్చి చేయడం అనమాట. ఎక్సలెంట్గా రాశారు ఆయన, సముద్రాల సీనియర్ గారు. తర్వాత స్క్రీన్ ప్లే చెప్పుకున్నాం కదా, ప్రొడ్యూసర్ కూడా వచ్చి ఎన్ త్రివిక్రమరావు గారు, ఆయన తమ్ముడే, రామారావు గారు తమ్ముడే ఆయన. స్టారింగ్ వచ్చి ఎన్టీ రామారావు గారు, కేఆర్ విజయ్ గారు, మొక్కామల గారు, ధూళిపాల గారు, ఇంకా మిక్కిలినేని గారు, ఇంకా అందరూ, ఇంకా బాలయ్య గారు, ఇంకా ఉదయ్ కుమారు, ఇంకా అద్భుతం జి వరలక్ష్మి గారు, కేఆర్ విజయ్ గారు, ఇంక అందరూ అనమాట. అద్భుతమైన యాక్టర్లు అందరూ. మరి అనకూడదు కానీ క్యాస్టింగ్తో నింపేశారు, భారీ క్యాస్టింగ్తో నింపేశారని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా చాలామందిని చూడొచ్చు అందులో, పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ కూడాను. అలాగే సినిమాటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీ వచ్చి రవికాంత్ రాఘవేచ్ గారు ఆల్రెడీ సీతారాం కళ్యాణం చేశారు. ఇదే సీతారాం కళ్యాణం 61లో, అది కూడా జనవరిలోనే రిలీజ్ అయింది సినిమా. మొన్న ఈ మధ్యన ఆయన వర్ధన్ సందర్భంగా ఆ వీడియో కూడా మన దాంట్లో చేసాం. ఇకపోతే ఎడిటింగ్ వచ్చి జోషి గారు, ఈడి జోషి. ఈయన దాదాపుగా ఆఖరికి దానవీర సూరకర్ణ సినిమా కూడా ఆయనే చేశారు అప్పట్లో. చేసి ఆ సినిమాతోనే ఆయన రిలీవ్ తీసుకున్నారు. అయితే అంటే రామారావు గారితో చాలా సినిమాలకు వర్క్ చేశారు ఆయన. తర్వాత మ్యూజిక్ వచ్చి టీవీ రాజు గారు, ఆస్థాన విద్వాంసులు, రామారావు గారి రూమ్మేట్. ఓ విధంగా అంటే ఆయన సినిమాల్లోకి వెళ్ళినప్పుడు వారితో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తి. ఆ విధంగా వారిని చాలా వరకు ప్రోత్సహించారు రామారావు గారు. ప్రొడక్షన్ కంపెనీ వచ్చి NAT అండ్ రామకృష్ణ సినీ స్టూడియోస్, అంటే నేషనల్ ఆర్ట్ థియేటర్, రామకృష్ణ సినీ స్టూడియోస్ రెండు అన్నగారివే కాబట్టి ఇది సినిమాకి సంబంధించిన వివరాలు. ఇక ప్లాట్కి విషయానికి వస్తే, అంటే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, అరణ్యవాసం పాలైనటువంటి పాండవులకి ఓ విధంగా అండగా, అన్నగారు అంటే అదో అండగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడు, వాళ్ళతో ఏమేం చేయించాడు అనేటువంటిది. స్టార్టింగ్ ఏమవుతుందంటే, వరలక్ష్మి గారు అంటే ఈవిడ కుంతీదేవి బాధపడుతూ ఉంటే కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి అత్త చెప్పండి అని, ఏముంది నాయన, పెద్ద పెద్ద వాళ్ళతో కొలవబడినటువంటి రాజాది రాజులు అవ్వాల్సినటువంటి నా బిడ్డలు ఇలా అరణ్యంపాలు అయిపోయారంటే, అత్త బాధపడకు, నేను ఉన్నంతకాలం కూడా నీ బిడ్డల్ని పట్టాభిషిక్తులు చేసే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట. ఆ విధంగా చెప్పటం, వెంటనే ఆ 5గురు అంటే పాండవులు 5గురు ఆయనకి నమస్కారం చేయడంతో మనకి టైటిల్ కార్డు పడుతుంది, శ్రీకృష్ణ పాండవ్యం అని చెప్పేసి, రామారావు గారితో NAT కంబైన్స్ అని చెప్పేసి. అక్కడి నుంచి చూసుకుంటే కనుక దుర్యోధన మళ్ళీ వెంటనే ఎంటర్ అవ్వడం, దుర్యోధన ఎంట్రన్స్ కూడా జరుగుతుంది. దుర్యోధన ఎంట్రన్స్తోనే మనకు డైలాగులు వెళ్తాయి. ఇంకా డైలాగులు అయితే రామారావు గారి సినిమాలో, రామారావు గారే కాదు ప్రతి ఒక్కరు అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ చూస్తుంటే నిజంగానే ఆ స్క్రిప్ట్ని సముద్రాల సీనియర్ గారు డైలాగులు ఎంత బలంగా రాశారనిపిస్తుంది. ఆయన ఫస్ట్ డైలాగ్ రామారావు గారు దుర్యోధనకి ఎంటర్ అవ్వగానే ఎంత బాగా చెప్తారంటే, దిగ్దిశాంత తేజో విరాజితమై నవఖండ భూమండల పరివ్యాప్తమై దశక్షోభిణి సేనావాహిని సమేతమైన ఈ కురుమహా సామ్రాజ్యమును శాసించు రారాజును నేను అని చెప్పి అలా 100 గ్రంథముల్ని కూడా పరిచయం చేస్తారు. అంటే అంతలా ఉండేది విశాల భారతదేశం. దానికి ఆయన చక్రవర్తి కింద ఉండేవారు అనమాట, అంతలాగా పాలించేవారు అనమాట. ఆయన అవన్నీ పరిచయం చేసుకుని, మేము ఇంత గట్టిగా ఉండగా ఒక 5గురు అల్పులు పాండవులు 5గురు వచ్చి మమ్మల్ని ఎంతలా మాటలు అంటారా అని చెప్పేసి అనుకుంటుంటారు. ఆ పక్కనే శకుని ఉంటాడు. శకునికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అంటే శకుని ఎందువల్ల ఆయన దగ్గర చేరతాడు అనేటువంటిది అక్కడ మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. శకునిగా ధూళిపాడ గారు దులిపేశారని చెప్పాలి. క్యారెక్టర్ని నిజంగా ఆయనలో వేరియేషన్స్, ఆ షేడ్స్ నిజంగా చూస్తే ధూళిపాడ లేకపోతే ఆ క్యారెక్టర్ ఇంకెవరు చేయగలరు. పాతప్పుడు CSR గారు చేశారు, తర్వాత ధూళిపాడ గారు అద్భుతం చేశారు ఈ సినిమాలోని. ఆయన చూపిస్తాడు. అంటే శకుని క్యారెక్టర్ ఏంటంటే, కేవలం అంటే పాండవులు వెటకారం ఆడతారు దుర్యోధనుడిని, విధవరాలు బిడ్డలా మమ్మల్ని పాలించేదని చెప్పేసి. విధవరాలు ఎందుకు అవుతుంది నా తల్లి అని చెప్పేసి గురువు గారిని అడిగినప్పుడు అక్కడ ఆయన వ్యాస భగవాన్ అంటే వీళ్ళ గురువు ఆయన చెబుతాడు మాట, నాయన మీ తల్లికి అంటే గాంధారి గారికి వైధవ్య యోగం ఉంది కాబట్టి ఆవిడకి అంతకు ముందే మీ నాన్నగారు అంటే ఆవిడ తండ్రి గారైనటువంటి గాంధార భూపతి
ఒక మేకను అంటే ఒక మైసాన్ని ఇచ్చి వివాహం చేసి దాన్ని తర్వాత వధించి తర్వాత మీ నాన్నగారికి ఆ వివాహ యోగం పోయింది కాబట్టి ఇచ్చి చేశారు. అందువల్ల అయితే శాస్త్ర ప్రకారం జరిగిన వివాహం కాబట్టి మీ తల్లి పెళ్ళికి ముందే విధవరాలని చెప్పేసి ఆయన్ని చెప్తారన్నమాట. చెప్పగానే కోపం వచ్చేసి ఇంక దుర్యోధనుడు అంటే తెలుసు కదా, ఆయనకు ఒక అహంకారం గర్వం విపరీతమైన, అంటే ఇంకా మనిషి అలాగే ఉంటారనమాట. ఆయన ఇంకెవరు చెప్పినా ఆలోచించరు. ఆయనకు ఒక నిర్ణయం మనసుకు వచ్చిందంటే ఆయన వెంటనే మాతామహుడైన గాంధారవు ఇంత ఘాతుకాన్ని దిగిస్తాడని చెప్పేసి వీళ్ళందరినీ ఓడించేసి శకుంతో సహా అందరినీ జైల్లో బంధించేస్తారు. రోజుకి ఇన్ని మెతుకులే వేస్తారనమాట. వేస్తే ఆ మెతుకులన్నీ అందరూ ఏరుకుని తినేద్దాం అనుకుంటే తండ్రి ఆపుతాడు. శకుని తండ్రి ఆపి, వద్దు, కడపుట్టువాడే కాలగతికి నిలిచేవాడు, అంటే చివరివాడే కాలగతికి నిలవగలడు. మనం 100 మందిలో మనం అంటూ నీ పుత్ర సంతానం అంతలోనూ ఆఖరివాడు శకునే కాబట్టి మనందరం తిండి మానేసిన వాడికి పెట్టాలని ఎన్ని మెతుకులు వేస్తే అన్ని మెతుకులు ముద్ద కింద చేసి పెడతారు మాట శకునికి. ఆ శకునికి పెట్టి ఆయన చనిపోతూ కూడా తండ్రి అతని వెన్నుపూసని పాచికలుగా చేసిస్తాడు. అక్కడ శకుని గారి డైలాగులు ఉంటాయి. సహోదరి సంతానమన్న మమతాపాశాన్ని మర్చిపోయి తాత్కాలిక మాయోపాయ విజయాన్ని మరిపింపజేసి వాళ్ళందరినీ కూడా శత్రుముఖ నాశనం చేస్తారని ఆయన పగబూనే కొన్ని డైలాగులు ధూళిపాల గారు చెప్తారు. నిజంగా వినవలసిందే. మనం కొన్ని చెప్పలేము కూడా. చాలా అత్యద్భుతంగా చెప్తారు. సంస్కృత పదాలే కావచ్చు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఎంత బలంగా చెప్పేవారో, ఆ భాష పట్ల ఎంత పట్టుందో మనకు బాగా తెలుస్తుంది. ఆ విధంగా అయ్యాక ఆయన ఆ విధంగా అన్నమాట. తర్వాత అందరూ చనిపోవటం, ఆ శకుని మాత్రమే మిగలటం, ఆ పాచికలు ఉంటాయి. ఆ పాచికలతో ధర్మరాజుని వాళ్ళని ఓడించడం జోదంలోని, వాళ్ళేమో అరణ్యాల పాలైపోవడం అంతా జరుగుతుంది. అది మనకు తెలుస్తుంది. తరువాత మళ్ళీ ఈ విషయంలో అంటే ఇప్పుడు కృష్ణుడు మళ్ళీ సపోర్ట్ చేస్తుంటాడు కదా, ఈ విధంగా లక్షాగృహంలో పెడతారు మొట్టమొదటిసారి. లక్షాగృహం అంటే దాన్ని లాక్షాగృహం అంటారు కానీ లక్ అంటారు, లక్కిల్లు అన్నమాట. ఆ లక్కింట్లో పెట్టినప్పుడు సైలెంట్గా అంటించేస్తారు. అది కూడా శకునే ఇస్తాడు ఆ ఉపాయం కూడాను. శకుని ఎందుకు ఇస్తాడు, ఇంకా అతను పక్కన చేర్చేసుకుంటాడు దుర్యోధన. అందరూ చనిపోయారు కాబట్టి మామ నువ్వు నా పక్కన నువ్వేం చేస్తావులే అల్పుడు అని చెప్పేసి. కానీ ఇప్పుడు శత్రువుని పక్కన ఉంచుకోకూడదు. అది చాలా గుర్తుంచుకోవాల్సిన శత్రు శాసనం ఎప్పుడు పక్కన ఉండకూడదు. ఆయన అలా ఉండి అంతా నాశనం చేశాడు. ఆ విధంగా శకుని ఇచ్చిన తర్వాత లక్క గృహాన్ని దగ్ధం చేస్తారన్నమాట. ఆ టైంలోనే కృష్ణుడు వచ్చి భీముడిని, అంటే ఉదయ్ కుమార్ చేశారు. భీముడు చాలా బాగా చేశారు ఉదయ్ కుమార్ గారు. వారిని మత్తు వదలరా అని పాట ఉంటుంది అక్కడ, చాలా బాగుంటుంది పాట. మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా అని సాంగ్ ఉంటుంది. లేపుతారు, నిద్ర లేపి అక్కడ కాసేపు ఉదయ్ కుమార్ గారిని బుజ్జగించి, ఎంత కావాల్సిన వాడివైనా ఇంత కావలి బతికేంటి బాబా అని కూడా వెటగాని మాడతాడు. తప్పదు కదా, కాయడం నాకు ఆది నుంచి అలవాటు ఉంది, నువ్వు వెళ్ళి చూడు, అంగో శత్రుముఖం వచ్చిందంటే వెళ్ళి కొట్టేసి అన్నల్ని వాళ్ళందరినీ కాపాడి తగలబడిపోతున్న గృహంలోంచి అంతకుముందే ఎందుకన్నా మంచిదని ఈ సొరంగం ఆయనే తవ్విస్తారు శ్రీకృష్ణ భగవానులు. అంటే చెప్తారు, ఇంత మంచి వాసన వస్తుంది ఏంటంటే, అవును బావా ఎవరు భోజనం చేశారంటే, అంత భోజన ప్రియుడు కదా భీముడు, ఎవరు భోజనం చేశారో కానీ అంత చక్కగా తిన్న వాసన బావా అంటాడు, అంత నేతి వాసన వస్తుందని. ఇటువంటి దానికి ఏదైనా అగ్ని వల్ల అంటే శత్రువు వల్ల ప్రమాదం వస్తుంటే అమ్మో ఇంకేమైనా ఉందా అంటాడు. అదన్నమాట. అంటే శత్రువు అంటే నిప్పు కాబట్టి. ఆ విధంగా వెంటనే వాళ్ళందరినీ తరలించి అడవిలోకి వెళ్ళడం. అక్కడేమో హిడింబాసురుడితో యుద్ధం. హిడింబి వచ్చి ఇతన్ని రెచ్చగొట్టడం, హిడింబాసురుడు అందరినీ తినేస్తుంటాడు అనమాట. హిడింబాసురుడిని చంపేస్తే హిడింబినిచ్చి ఆవిడ వివాహం చేస్తుంది. మళ్ళీ హిడింబిని వివాహం చేసుకున్నాక అక్కడి నుంచి శ్రీకృష్ణుడిని అంటుంది, నాయన అందరూ వివాహం చేసుకుంటున్నారు, చక్కగా వచ్చి నువ్వు కూడా అంటే నన్నెవరు వరిస్తారు అత్త, నల్లవాడిని వల్లవాడిని అంటాడంటే, అలా కాదు నువ్వు అలా అంటావు కానీ ఈ పాటికి ఆదిలక్ష్మి ఎక్కడో పుట్టే ఉంటుంది ఆయన అంటే, రుక్మిణి ఎంట్రన్స్ అవుతారు కేఆర్ విజయ, చాలా బాగుంటారు ఆవిడ. అంటే డెబ్యూట్ ఫిల్మ్ యాక్చువల్గా, చాలా చిన్నపిల్ల ఆవిడకి, అంటే అప్పుడే వచ్చారు యాక్చువల్ తమిళ తెలుగు అన్నీ చేస్తున్నారు అనమాట. ఇది చాలా బాగా చేస్తారు కేఆర్ విజయ్ క్యారెక్టర్లోకి. నిజంగా రుక్మిణీదేవి అంత బాగుండేవారేమో అనిపిస్తారు ఆవిడని చూస్తే. ఆవిడ రావటం, ఆవిడ్ని ఇతన్ని ప్రేమించడం, అంటే నారదుడు వెళ్ళి కావాలని ఇస్తాడు ఆ బొమ్మ ఇచ్చి. ఆ రుక్మి వాళ్ళందరూ యాక్చువల్గా శిశుపాలుడిగా ఎవరికొచ్చి వివాహం చేయాలనుకుంటారు కానీ అది కుదరదు. శ్రీకృష్ణ భగవాన్ రావటం, దూతతో సారాంశం పంపించడం, ఆవిడని కిడ్నాప్ చేయడాలు అక్కడి నుంచి వచ్చాయి. అంటే కిడ్నాప్ అంటే లేపుకుపోవడం అంటారు కదా, అక్కడి నుంచి వచ్చాయి అనమాట. అది అభిమానంగా తీసుకుని వెళ్ళిపోవడం. అది అక్కడ రామారావు గారి స్టిల్ ఒకటి ఉంటుంది, చాలా అత్యద్భుతమైన స్టిల్. అది ఆ గుర్రం మీద వస్తారు ఆవిడని తీసుకెళ్ళడానికి. అక్కడ గుర్రం మీద కృష్ణుడు అలా రథం మీద స్టిల్ ఎవరో ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉంది ఎప్పటికీ. ఆ స్టిల్ ఎక్కడ చాలా తక్కువ మంది దగ్గర చాలా అద్భుతంగా ఉంటుంది. మన స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది ఆల్రెడీ నేను చెప్పినప్పుడే. చాలా మంచి స్టిల్ అది. దాంతో ఆవిడని కిడ్నాప్ చేయడం, అక్కడ రుక్మిణికి ఏదో మీద పడితే రుక్మి జరాసంధుడు అందరూ వెంబడిస్తే అక్కడ రుక్మికి తల సగం కొరికేస్తాడు మేసమును. ఉరికేసిన తర్వాత కోపంతో ఇంకా అయితే అందరికీ చెప్తాడు, మీకు ఏదైనా సరే నేను అన్నీ చేసి పెడతాను. తర్వాత మళ్ళీ బకాసురుడితో యుద్ధం ఉంటుంది. అక్కడి నుంచి ఏకచక్రపురం చేరిన పాండవులు ఏం చేస్తారంటే భిక్షాటం చేసుకుంటూ ఉంటారు. తప్పదు కదా, ఇంక వాళ్ళకి అవన్నీ అరణ్యవాసం తప్పదు. బాధపడుతూ ఉంటుంది తల్లి. అంటాడు,
ఈ లోపల ప్రత్యక్షమైతే ఆవిడ అక్షంతలు చల్లుతుంది వీళ్ళిద్దరి మీద. అంతటా ఆదిలక్ష్మి వరించి వస్తే రమ్మన్నావు కదత్తా ఇదిగో చూడని. ఆవిడ వెంటనే అక్షంతలు వేయటం, అది చూడటం, ఆ తర్వాత వాళ్ళని పంపించాక నేను కాపాడతాను కదా నీకు ఎందుకని. ఈలోగా బకాసురుడితో యుద్ధం అవుతుంటుంది. బకాసురుడితో యుద్ధం అవుతున్నప్పుడు అప్పుడు రుక్మిణీదేవికి చెప్తాడు. మంచి ఘడియదేవి అంటే స్వామి ఉలిక్కిపడతాడు కృష్ణుడు. ఎందుకు స్వామి ఉలిక్కిపడ్డారంటే బకాసురుడి దెబ్బ భీముడి మీద పడగానే నిద్రలో ఉంచున్నాడు. మంచి గడియదేవి 5గురు మహావీరులు ఒకే నక్షత్రంలో పుట్టారు. పంచభీమ ప్రహసనం అంటారు దీన్ని. ఇందులో ఎవరు చేతిలో అంటే మొట్టమొదటి యుద్ధంలో ఎవరి చేతిలో ఎవరు హతులవుతారో ఆ మిగిలిన వారి చేతిలో ముగ్గురు హతమవుతారు. భావి భారత సంగ్రామ సమస్య నేటి భయం బకాసుర యుద్ధంతో తీరిపోతుంది. బకాసుర సంహారంతో మొదలైన దుష్ట సంహార హోమం సుయోధన సంహారంతో ముగుస్తుంది. భావి భారత చరిత్రకి నాంది అవుతుందని అక్కడ బకాసురుని చంపి భీముడు దానికి నాంది చూడతాడు. తర్వాత జరాసంధుని చంపడం, జరాసంధుని కూడా అలాగే కవ్వించి చంపుతాడు. ఆ తర్వాత రాజసూయ యాగం నిర్వహిస్తారు. రాజసూయ యాగం నిర్వహించినప్పుడు ఆ రాజసూయ యాగానికి అందరూ పెద్దవాళ్ళందరూ వెళ్ళి బతికే ఉన్నారని ఆల్రెడీ తెలియదు. అంటే పాండవులు బతికి లేరు అనుకున్నప్పుడు లక్షాగృహం తగలడిపోయారని అందరూ అనుకుంటారు. కానీ అర్జునుడు ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అసలు నిజం బయటపడుతుంది అనమాట. అసలు నిజం బయటపడితే అక్కడి నుంచి అందరూ కూడా ఒప్పుకొని వాళ్ళందరూ అంటే విదురుడు వాళ్ళందరూ ఉంటారు కదా, సంభాషించి వాళ్ళందరూకి రమ్మని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ అర్ధరాజ్యం ఇస్తారు. అక్కడ రాజసూయ యాగం జరిగినప్పుడు శ్రీకృష్ణుని సన్మానించుకుందాం అన్నప్పుడు శిశుపాలుడు ఉంటాడు, ఎవరు రాజనాల్ గారు, అద్భుతంగా చేశాడు. క్లైమాక్స్ రాజనాల్ గారికి ఇచ్చేయాలి క్రెడిట్. ఎందుకంటే కృష్ణుడిని తిడుతూ ఆయన ఎన్నో డైలాగులు ఉంటాయన్నమాట. సుక్షత్రియుడివా, గొల్లవాడివి, నువ్వు ఎందుకు పనికిరావు, రాజసూయ యాగానికి అర్హుడు, నువ్వేమన్నా వేదాంగ పండితుడివా అని చెప్తుంటే మనకి ఎంత బాగుంటుందంటే రాజనాల్ గారు చాలా అద్భుతంగా చేశారు. క్లైమాక్స్ మొత్తం ఒక 90% రాజనాల్ గారిదే పీక్స్ అనమాట. అక్కడ కృష్ణుడు చివరిలో చెప్తాడు, వికృత రూపుని నిన్ను చూపించినాడు, అత్తకిచ్చిన మాట గురించి ఆఖరి దాకా వేచాను, ఇక 100 తప్పులు పూర్తయి నాయన చేదిరాజా అని చెప్పేసి శిశుపాలు తల ఎగరగొట్టేసి మిగతా వాళ్ళందరినీ బంధించి పంపించేసి ఆయన విశ్వరూపం ప్రదర్శిస్తాడు. దాంతో ఆ విశ్వరూపంలో అందరూ కూడా ఆనందంతో తరించడంతో సినిమా ముగుస్తుందన్నమాట. ఇది ప్లాట్ అంటే మొత్తం ఈ సినిమా కథ. ఇక పాటల విషయానికి వస్తే అద్భుతమైన పాటలు ఉంటాయి. ప్రియురాల సిగ్గేలని అన్న సాంగ్ ఒకటి చాలా బాగుంటుంది. చాంగ్రే బంగారు రాజా సాంగ్ బాగుంటుంది. చివరిలో స్వాగతం సుస్వాగతం సాంగ్ అయితే ఇంకా అద్భుతం అనమాట. మైసభ సెట్టింగులు అయితే ఇంక చిత్తకు కొట్టేశారు, చాలా బాగుంటాయి మైసభ సెట్టింగు. రామారావు గారు దుర్యోధనుడిగా ఇంకా ఆయన రాజసం చూడకలేదు, సింహం మీద ఆ బొమ్మ సింహం షేప్లో ఉన్న బొమ్మ దగ్గర నించునేయండి ఆయన స్టిల్స్, ఆయన నడక, ఆహార్యం, కృష్ణుడిగా ఆయన సౌమ్యత, ఇంకా 2 క్యారెక్టర్లను అంత ఎలా బ్యాలెన్స్ చేశారు ఆ మహానుభావుడికి తప్ప ఇంకెవరికి చేత కాదేమో మరి, అంత అద్భుతంగా చేశారు. చాలా బాగా వచ్చాయి. నంది అవార్డు కూడా వచ్చింది 2వ ఉత్తమ చిత్రంగా దీనికి అప్పట్లోనూ. ఈ విధంగా చూసుకుంటే పాటల విషయంలోనే కాదు అన్ని విషయాల్లో సెట్టింగులు, మైసభ సెట్టింగ్ అయితే నిజంగా ఇప్పుడు వెయ్యాలంటే 100-200 కోట్లు తీసుకుంటుందేమో, అంత అద్భుతంగా ఉంటుంది ఆ సెట్టింగ్. చందమామ వచ్చేసినట్టు నీళ్లలోనే జలపాతాల్లో ఉన్నట్టు, అంటే ఇంట్లోనే జలపాతం ఉంటుంది అందులోనే పడిపోతారు ఆయన. పడిపోతే పాంచాలి నవ్విందనే కోపం వస్తుంది ఆయనకి, అప్పటి నుంచి కక్ష కట్టుకుంటారు ఆయన. ఆ విధంగా చూసుకుంటే ఇది చాలా అద్భుత చిత్రరాజ్యం. ఇది ఏ విధంగా చూసుకున్నా రామారావు గారు దులిపొదిలేరని చెప్పాలి. కొన్ని క్యారెక్టర్లు డైలాగ్స్ కూడా దుర్యోధనుడు కానీ రామారావు తరపున కానీ చాలా బాగుంటాయి, కృష్ణుడి తరపున కానీ. మరొక్కసారి అందరికీ కూడా విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.